వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఫస్ట్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత. ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్న సీఎం చంద్రబాబు. ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటన. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూములను తనఖా పెట్టినట్లు ప్రభుత్వం చెప్పిందన్న హరీష్ రావు, కానీ తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ ప్రకటన విడుదల చేసిందని వెల్లడి. ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ వ్యాఖ్యలతో ఆ భూములు హెచ్సీయూవి కాదని తేలిపోయిందని వెల్లడి. జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది ఉండదన్న వెంకయ్య నాయుడు. ఎన్నికల ఖర్చు కూడా ఆదా అవుతుందని వ్యాఖ్య. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శ. తిరుమల గోశాలలో గోవులు చనిపోయారన్న భూమనపై ఆనంపై గోవులు చనిపోయాయంటూ గ్లోబస్ ప్రచారం చేస్తున్నారన్న ఆనం. గోశాలలో 233 మంది సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడి. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడని మండిపాటు. మాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ ప్రెస్ మీట్. సీసీ కెమెరాల ఫుటేజ్లతో వివరాలు వెల్లడించిన పోలీసులు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రవీణ్ 6గురితో మాట్లాడారని వెల్లడి. 2 చోట్ల వైన్స్ దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేశారని వివరణ. వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో నిరాడంబరంగా చెప్పిన సమయానికే ఇంటర్ ఫలితాలను వెలువరించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లో 70% ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభివందనాలు తెలుపుతున్నారని వెల్లడించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఈ భూములను తనఖా పెట్టి రుణం పొందినట్టు చెప్పిందని, అయితే ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా? 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి అని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని అన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడం ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గ్లోబస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బాధపడ్డటువంటి సందర్భాల్ని ఏం మాట్లాడతాము? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదని అడుగుతుంది. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో
ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు, సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికి అవి ఏదో అతి పెద్ద గొప్పగా, నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. అన్ని వ్యవస్థలు కుప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్ప కూల్చిపోయారు మీరు. ఇవాళ ఒకటొకటిగా సరి చేసుకుంటున్నాం. 10 మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ, ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ, అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పనిచేస్తుంటే ఇప్పటికి ఇంకా కుదురు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు, హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరి ఎవరు చేయలేదు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు అన్ని రకాలుగా మీరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మరణించిన రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుంచి పాస్టర్ ఎప్పుడు బయలుదేరారు, మార్గ మధ్యలో ఎక్కడెక్కడ ఆగారు అనే వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో సీసీటీవీ ఫుటేజీలతో సహా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు జరిగిన సంఘటనలను పాస్టర్ ప్రవీణ్ మాట్లాడిన వారిని విచారించి ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకున్నామని ఆయన తెలిపారు. మార్గ మధ్యలో వివిధ పాయింట్ల వద్ద సీసీటీవీ ఫుటేజీలను ప్రదర్శిస్తూ పాస్టర్ ప్రవీణ్ 3 సార్లు స్వల్ప ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. For cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol. And you are clear cut గా ఇచ్చారు. And there is a possibility that the injuries mentioned in the autopsy were sustained due to road accident. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours prior to the పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సార్, సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు. స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఇచ్చారు. ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉండేదా? డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్ గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా
950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీట్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్ లో కొన్నారండి. ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కంచగచ్చిబౌలి భూముల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లేక అటవీ శాఖకు చెందినవో కాదని స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ భూములపై ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. టీఐ, టీజీ, ఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని తెలిపారు. ఆ విధంగా వచ్చిన నిధులే ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా టీజీ, ఐఐసీ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలు సన్నబియ్యం, అన్నం తింటుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని చామల మండిపడ్డారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని ఛతర్పూర్ ఆలయాన్ని సందర్శించారు. కాత్యాయని అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బాల్య స్మృతులను, వ్యక్తిగత జీవన మార్గాన్ని పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నతనం నుంచి తనకు డాక్టర్ కావాలన్న ఆశయం ఉండదన్నారు. అయితే తన తల్లి మాత్రం తనను డాక్టర్ గా చూడాలని కోరుకున్నారని చెప్పారు. చదువు పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యం చూపలేదని, కష్టపడి చదివి బీఫార్మసీ సీటు సాధించారని వెల్లడించారు. కర్ణాటక సెట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు కూడా వచ్చినప్పటికీ చివరి క్షణంలో ఆ అవకాశాన్ని వదిలి డిగ్రీ చదివానన్నారు. ఆపై విదేశాలకు వెళ్లి అక్కడ మంచి కంపెనీలలో ఉద్యోగం చేసిన అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వడగండ్ల వాన కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం రైతు బంధును పూర్తిగా విస్మరించారని, యాసంగి రైతు బంధును సగం మందికి మాత్రమే అందించారని పేర్కొన్నారు. అయితే అందులోనూ సగం మందికి ఇంకా పూర్తిగా రాలేదని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు యాసంగి రైతు బంధును తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫానుతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. పంటల బీమా బడ్జెట్ లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. అయ్యా బట్టి విక్రమార్క గారు, రండి మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మదిర నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు, నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది, ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు వాడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. మరి రాండ్రి ఊళ్ళకి దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా ఏ ఊరికి పోదామో చెప్పుర్రి, యాడ రుణమాఫీ అయిందో చెప్పుండ్రి. మాటలు కోటలు దాటుతున్నాయి. ఇప్పుడు నేను లెక్కలతో చెప్తున్నా, నా సిద్దిపేటలో నా నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలో అయింది 5,300 మందికి, కాంది 7,352 మందికి. దీని మీద నేను సవాల్ చేస్తున్నాను, అడిగి నేను ఏ ఊరికి వస్తారో రాండి. రుణమాఫీ చూస్తే గిట్లా, రైతు బంధు చూస్తే గట్ల, పంటల బీమా ఎగ్గొట్టివి, అన్ని మోసాలే. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ రైతులందరినీ కూడా
ఇందులో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి. మిర్చి గాని, టమాటా గాని, కూరగాయలు గాని, వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది. ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని, ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, ఇన్పుట్స్. కూటమి సర్కారు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుక నాగార్జున మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని, టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుక నాగార్జున మండిపడ్డారు. నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వల్ల పేద కుటుంబం నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా. తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తా ఉంది. మరలా అప్పుల ఊపిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థులు అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చూసాం పెద్ద బూటకం ఏంటంటే లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. ఆ కంసుడు మామ ఎవరయ్యా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో 10,000 కోట్ల కుంభకోణం జరిగినట్టు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని ఆధారాలతో నిరూపించగానే కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పూర్తి అవగాహన లేకుండా వాస్తవాలను నిర్లక్ష్యంగా వల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహేష్ గౌడ్ ఉడత ఉప్పులకు భయపడేవాడు తాము కాదని, నిజాలు ప్రజల ముందు ఉంచడం తమ కర్తవ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి గారి చేతిలో కీలుబొమ్మగా మారినాడు పీసీసీ అధ్యక్షుడు. వారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని వారు వత్తాసు పలుకుతూ వారు చేస్తున్న తప్పులని, ప్రభుత్వం చేస్తున్న తప్పులు సరిదిద్దే ప్రయత్నం ఏ మాత్రం చేయటం లేదు కాక వారి తప్పులను సమర్థించుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన ప్రశ్నలు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నారు. వారు వీటి గురించి చాలా క్లియర్ అయిపోయింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్న వేస్తే మీరు చర్చకు వస్తారా అని అడగే కాకుండా రేపో మాపో జైలు పోతాడు, జైలు పంపిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు
మరి తీవ్రంగా అంటే తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని అంటే వీరు మా నాయకుడిని మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడరు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమాధానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తా ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ రావాలంటే పీసీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం. పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ విప్పుగా మీరు తప్పకుండా ఏ చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ రావు గారు మీ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటది. మీ పదవికి గౌరవం ఇచ్చిన వారైతారు తప్ప మీరు మా పార్టీ నాయకుడిని మా నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు, మీరు బయటపెట్టించే దూరంలో మాత్రం మారుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 1,27,000 మందిని ఒకేసారి నియమించి సచివాలయ వ్యవస్థను నిర్మాణాత్మకంగా అమలు చేసిన ఘనత ఉందని ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల ఇంటి పట్టాలు చేరిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో సచివాలయ ఉద్యోగులను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని, వారి నోట్లో మట్టి కొడుతున్న తీరుగా ఉందని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఉన్న ఖాళీలను రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు 15,004 వార్డ్ అండ్ విలేజ్ సచివాలయాలు తీసుకుని వచ్చి వాటి ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులో కూడా ఒక పక్కా కార్యాలయాన్ని నిర్మించి, ఒక కార్యాలయాన్ని ఏర్పరిచి, అక్కడ కంప్యూటర్ సిస్టమ్ పెట్టి, ప్రింటర్ పెట్టి ఒక ఆఫీస్ వాతావరణం, ఒక డెవలప్మెంటల్ ఒక విలేజ్ మరి పూర్వకాలం కాదు, ఏదైతే గాంధీ గారు కళ్ళగన్నారో అలాంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యవస్థ బ్రహ్మాండంగా ఇప్పటి వరకు పనిచేస్తా ఉంది. ఏ యొక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుందో దాన్ని ప్రజల వద్దకు చేరవేసేటువంటి బాధ్యత ఆ యొక్క డిపార్ట్మెంట్ తీసుకుని ముందుకు సాగుతుంది. అయితే ఆ గవర్నమెంట్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ గవర్నమెంట్ దాన్ని ఏదో విధంగా తప్పు పట్టాలి, దాన్ని ఏదో విధంగా చిన్నాభిన్నం చేయాలనేటువంటి విషయంగా కంకణం కట్టుకున్నదో ఏమో అనేటువంటి అనుమానం నాకైతే కలుగుతా ఉంది. మరి దాదాపు 1,27,000 మంది ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు ఆ యొక్క శాఖలో 1,10,000 మందిని ఐడెంటిఫై చేసి మరి 15,000 మంది దాకా సర్ప్లస్ కింద చూపెడుతూ దాదాపు ఒక 20,000-25,000 మంది ఉద్యోగస్తుల్ని వేకెన్సీస్ అన్ని కూడా అబాలిష్ చేసేస్తున్నారు. అంటే అబాలిష్ చేయడం వల్ల మీరు ఉద్యోగస్తులకి మరి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారా? మీరే చెప్పారు, మేమందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగులు దాదాపుగా ప్రతి సంవత్సరంలో 4 లక్షలు ఇస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేకపోతే ఇమీడియట్ గా వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 చొప్పున ఇమీడియట్ గా ఇస్తామన్నారు. ఎప్పుడండి ఇచ్చేది? సంవత్సరం అయితే ఉంటే మీరు ఉద్యోగం ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఎందుకు చెప్పాలి మీరు? ఒట్టి అబద్ధాల మాటలు. ఓట్ల కోసం చెప్తున్నారా మీరు? ఎన్నికైన తర్వాత అది మర్చిపోతున్నారా? ఇదంతా కూడా నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కూడా గ్రహిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను మరి రేషనలైజేషన్ అనే పేరుతో జనవరి 25వ తారీఖున ఒక జియో నంబర్ 1ని తీసుకురావడం జరిగింది. దాంట్లో సచివాలయాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించి కేటగిరీని బట్టి సిబ్బందిని కూడా కేటాయించాలనేటువంటి డెసిషన్ తీసుకోవడం కూడా ఆ యొక్క జియో ద్వారా చేశారు. ఏ కేటగిరీ అనే దాంట్లో ఒక 6 మంది ఉద్యోగస్తులు పెడతాం. అంటే వీళ్ళు ఉద్యోగస్తులు తగ్గించి చిన్నాభిన్నం చేసి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా అబాలిష్ చేసి రద్దు చేసి నిరుద్యోగులకి నోట్లో మట్టి కొట్టి కొంతమందిని సర్ప్లస్ కింద చూపెట్టి వాళ్ళను ఇతర శాఖలకు బదిలీ చేసి వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి.
అనేటువంటి ఉద్దేశంతో ఏ కేటగిరీలో 6 మంది అంటే ఒక 2 పోస్టులని జనరల్ ఫంక్షనర్స్ కింద, 4 మందినేమో టెక్నికల్ ఫంక్షనర్స్ కింద ఏ కేటగిరీలో. అదేవిధంగా బి కేటగిరీకి వచ్చేటప్పటికి 7 మందిలో సినీ నటి సంయుక్త గుంటూరులో సందడి చేశారు. నగరంలోని లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అఖండ 2 సినిమాలో హీరోయిన్ గా నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చాను గుంటూరు, ఒంగోలు, విజయవాడ. నెక్స్ట్ రిలీజ్ ఐ థింక్ నారి నారి నడుము మురారి విత్ శర్వానంద్. దాని తర్వాత సెప్టెంబర్ ఐ హ్యావ్ స్వయంభు అండ్ అఖండ 2 రిలీజ్. As an actor, as a co-actor, it is so comfortable to work with Balakrishna garu. ఎందుకంటే he's very supportive and I don't know, he's very much with the director when working on a scene. I really had a very good time working with him. I want a good story, good character with the actors I love. So I want to work with all the actors. కానీ అప్పుడు మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్ పడాలి. Then only people will remember or appreciate my work. దానికోసం ఎదురు చూస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఫస్ట్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత. ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్న సీఎం చంద్రబాబు. ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటన. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూములను తనఖా పెట్టినట్లు ప్రభుత్వం చెప్పిందన్న హరీష్ రావు, కానీ తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ ప్రకటన విడుదల చేసిందని వెల్లడి. ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ వ్యాఖ్యలతో ఆ భూములు హెచ్సీయూవి కాదని తేలిపోయిందని వెల్లడి. జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది ఉండదన్న వెంకయ్య నాయుడు. ఎన్నికల ఖర్చు కూడా ఆదా అవుతుందని వ్యాఖ్య. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శ. తిరుమల గోశాలలో గోవులు చనిపోయారన్న భూమనపై ఆనం 5. గోవులు చనిపోయాయంటూ గ్లోబస్ ప్రచారం చేస్తున్నారన్న ఆనం. గోశాలలో 233 మంది సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడి. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడని మండిపాటు. మాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ ప్రెస్ మీట్. సీసీ కెమెరాల ఫుటేజ్లతో వివరాలు వెల్లడించిన పోలీసులు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రవీణ్ 6గురితో మాట్లాడారని వెల్లడి. 2 చోట్ల వైన్స్ దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేశారని వివరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సరైన టీవీ.